ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అతను ఒక పైరసీ సామ్రాజ్యాధినేత. వేల కోట్ల సినీ పరిశ్రమను తన ల్యాప్టాప్లో గడగడలాడించాడు. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీకి దూరంగా బతకాల్సినటువంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు రవికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఒక సంచలన షరతు విధించింది. అదే ఇంటర్నెట్ వాడకూడదు అనే నిబంధన. ఇది కేవలం ఒక షరతు కాదు, ఒక ఐటీ నిపుణుడికి విధించినటువంటి డిజిటల్ బహిష్కరణ. రవి విదేశీ పౌరసత్వం కలిగి ఉండటం, బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉండడంతో కోర్టు ఈ అసాధారణమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే పోలీసుల అనుమతితో తప్ప ఇంటర్నెట్ తన ప్రపంచంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరయ్యాలి, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. టెక్నాలజీతోనే నేర సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వ్యక్తికి అదే టెక్నాలజీని దూరం చేయడం ద్వారా న్యాయస్థానం ఒక కొత్త రకమైన శిక్షను అమలు చేస్తోంది. ఐబొమ్మ రవికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కానీ దీనికి సంబంధించి కూడా కఠినమైనటువంటి ఒక షరతుతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చింది. ఒకటి, ఆయన డిజిటల్ రంగానికి అంటే ఇంటర్నెట్కి సంబంధించి కూడా ఆయన దూరంగా ఉండాలి. మళ్ళీ సిసిఎస్లో దీనికి సంబంధించి కూడా డైలీ కంపల్సరీగా ఆయన హాజరు పట్టికలో ఖచ్చితంగా కూడా సిగ్నేచర్ చేయాలి అని. మరొక అంశం, కీలక అంశం ఏంటంటే ఆయన దేశం విడిచి వెళ్ళకూడదు, ఖచ్చితంగా తన పాస్పోర్ట్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్పచెప్పాలని చెప్పేసి కీలకమైనటువంటి షరతులతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో బెయిల్ పేపర్ రావడం కొంచెం ఆలస్యం కారణంగా ఆయన నిన్న విడుదల అవ్వాల్సినటువంటి అంశం. బట్ ఈరోజు ఆయన చెంచల్గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, సినీ ఇండస్ట్రీని పైరసీతోని కుదిపేసిన ఐబొమ్మ రవికి ఇటు హైకోర్టు ఏదైతే బెయిల్ శాంక్షన్ చేసింది. అయితే నిన్న ఏదైతే హైకోర్టు ఐబొమ్మ రవికి బెయిల్ శాంక్షన్ చేసిందో, అయితే ఈ బెయిల్కి వచ్చేసి కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే శాంక్షన్ చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసు ఎదుట హాజరయ్యి అక్కడ సైన్ చేయాలంటూ కూడా కోర్టు ఒక షరతు అయితే పెట్టింది. అయితే మరొకటి వచ్చేసి ఇటు దేశం విడిచి వెళ్ళకూడదు, అలాగే పాస్పోర్ట్ కూడా పోలీసులకి సరెండర్ చేయాలంటూ కూడా ఇటు మరొక షరతు అయితే పెట్టింది. అయితే మరొకటి ఏదైతే సాక్ష్యాలని తారుమారు చేయొద్దంటూ కూడా ఇటు మరొక షరతు అయితే పెట్టింది. అయితే ఈ మూడే కాకుండా మరొక కీలకమైన షరతు కోర్టు అయితే విధించింది. అయితే ఇది కొత్త విధానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఐబొమ్మ రవి ఇంటర్నెట్ మాత్రం వాడకూడదు అంటూ కూడా కోర్టు కీలకమైన షరతు అయితే పెట్టడం జరిగింది. అయితే ఒకవేళ ఇంటర్నెట్ వాడాల్సి వస్తే పోలీసులు పర్మిషన్ తీసుకొని దేనికోసం వాడుతున్నారో ఇటు పోలీసులకు చెప్పి మరి వాడాలంటూ కూడా ఇటు హైకోర్టు అయితే సూచించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఐబొమ్మ రవి ఖచ్చితంగా ఇటు చెంచల్గూడ జైలు నుండి విడుదల అవ్వబోతున్నారు. అయితే రేపటి నుంచి ఈ షరతులు మొత్తం కూడా ఐబొమ్మ రవి పాటించాల్సిందే. అయితే ఇటు డిజిటల్ రంగంలోని అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా ఐబొమ్మ రవి చాలా కీలకమైన వ్యక్తి. తనకున్న టెక్నాలజీతో పాటు ఇటు ఐబొమ్మను సృష్టించడం, ఐబొమ్మతో పాటు కొన్ని చైల్డ్ వెబ్సైట్స్ అంటే బప్పం లాంటి వెబ్సైట్స్ సృష్టించడం, అలాగే విదేశాల్లో ఉంటూ కూడా ఇక్కడ టెక్నాలజీతోని ఇక్కడ పూర్తిగా ఏదైతే ఓటీటీస్ నుంచి హెచ్డి ప్రింట్ సినిమాలు డౌన్లోడ్ చేసి ఐబొమ్మ బప్పం సైట్స్లో పెట్టి ప్రేక్షకులకు ఫ్రీగా వీక్షించేందుకు కూడా తను సహకరించాడు. అయితే ఈ నేపథ్యంలోనే అతనిపై కేసు నమోదైంది. గతంలో హైదరాబాద్ సిపిగా ఉన్న సివి సజ్జనార్ ఏదైతే కేసు నమోదు చేసి దీనిపై చాలా దర్యాప్తు అయితే చేశారు. అప్పట్లో చాలామందిని కూడా పైరసీ చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు. అయితే ఆ తర్వాత ఇటు ఐబొమ్మ రవిపై ముఖ్యంగా చాలా పోలీసులు దృష్టి సారించారని చెప్పొచ్చు. పూర్తిగా నిఘా పెట్టారు. అతని కదలికపై పూర్తిగా నిఘా పెట్టి నవంబర్ 16వ తారీఖుని ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత 3 నెలల పాటు చెంచల్గూడ జైల్లోనే గడిపాడు. అయితే ఐబొమ్మ రవిపై 4 కేసులు అయితే పెట్టారు. ఈ 4 కేసులకు సంబంధించి కూడా కోర్టు పర్మిషన్తో కస్టడీకి తీసుకొని ఐబొమ్మని విచారించారు. చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఇటు ఇన్ఫర్మేషన్ అంటే తను వాడిన ల్యాప్టాప్స్ నుంచి, అలాగే ఏ విధంగా ఇటు ఓటీటీస్ నుంచి సినిమాలు డౌన్లోడ్ చేయడం, అలాగే మొదటి రోజే సినిమా థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే హెచ్డి ప్రింట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసి దానిని ఇటు తన వెబ్సైట్స్లో పెట్టి ప్రేక్షకులు ఫ్రీగా వీక్షించేలాగా ఎలా సహకరించారనే దానిపై పూర్తిగా ఏదైతే కస్టడీకి తీసుకొని మరి విచారించారు. అయితే 3 నెలల నుంచి కూడా ఐబొమ్మ రవి ఏదైతే చెంచల్గూడ జైల్లోనే అయితే ఉన్నారో, ముందుగా ఏదైతే హైకోర్టులో చాలా మటుకు ఏదైతే బెయిల్ పిటిషన్స్ అయితే వేసుకున్నారో అవన్నీ కూడా రిజెక్ట్ అయినాయి. అయితే ఆ తర్వాత మరొక 4 బెయిల్ పిటిషన్స్ వేసుకున్న తర్వాత హైకోర్టు దీన్ని పూర్తిగా విచారించి ఐబొమ్మ రవికి బెయిల్ శాంక్షన్ చేసింది. అయితే కొన్ని పూచీకత్తులతోనే కాకుండా చాలా కీలకమైన షరతులు పెట్టింది. ఇందులో ప్రధానంగా ఇంటర్నెట్ వాడద్దని. అయితే ఇటు డిజిటల్ రంగానికి ఏదైతే డిజిటల్ రంగంలోని
ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఇది ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తారో వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ లెక్కే చెప్పొచ్చు, అలాగే డిజిటల్ రంగం నుంచి కూడా బహిష్కరణ అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలోని ఎవరు కూడా ఇంటర్నెట్ లేకుండా ప్రాసిక్యూషన్ వారి వాదనలు ఏంటి ఈ యొక్క బెయిల్కి సంబంధించి? వారు ఇంకా కఠినమైనటువంటి చర్యలు ఏమైనా కోరారా? దీనికి సంబంధించి అప్పీల్ ఏమైనా చేసుకున్నారా న్యాయస్థానానికి ఆ సమయంలో? ఎస్ సార్, ముఖ్యంగా ఇటు హైకోర్టులో ఐబొమ్మ రవికి సంబంధించి బెయిల్ దాఖలు చేసిన తర్వాత గతంలో వేసిన బెయిల్ అన్నీ కూడా ఇటు ఏదైతే హైకోర్టు అయితే క్యాన్సిల్ చేసింది. అయితే ముఖ్యంగా ఐబొమ్మ రవి దగ్గర నుంచి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. ముఖ్యంగా 300 కోట్లు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వేల కోట్లు ఈ పైరసీ వల్ల నష్టపోయారంటూ కూడా గతంలో ప్రాసిక్యూషన్ ఏదైతే హైకోర్టుకి వివరించింది. చాలా మటుకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఐబొమ్మ రవి నుంచి రాబట్టాలి కాబట్టి అప్పట్లో బెయిల్స్ ఇవ్వద్దంటూ కూడా హైకోర్టుని ఏదైతే ప్రాసిక్యూషన్ కోరగా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పుడు 3 నెలలు గడిచింది. అయితే ఇప్పటికే ఈ ఐబొమ్మకు సంబంధించి విచారణ ఏదైతే పూర్తిగా జరిగింది, అయితే దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ విచారణ జరిగింది కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు ఐబొమ్మ తరపున లాయర్ పిటిషన్ దాఖలు అయితే చేశారు. అయితే ఇటు ప్రాసిక్యూషన్కి సంబంధించి కూడా ఒకవేళ ఐబొమ్మ రవి రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ కేసులోని చాలా సాక్ష్యాలు తారుమారు అవుతాయి. ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా టెక్నాలజీతోనే లింక్ పై ఉంది. అయితే ఈ టెక్నాలజీలోని ఐబొమ్మ రవి ఆరితేరిన వ్యక్తి. అయితే ఒకవేళ బయటకు వస్తే పైగా అతను విదేశీ పౌరుడు కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారు అవుతాయి, కేసు చాలా లేట్ అయిపోతుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఐబొమ్మ రవి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ప్రాసిక్యూషన్ వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక చాలా కీలకమైన షరతులు పెట్టాలని ముందు నుంచి కుమార్ రవి బయటకు వచ్చిన తర్వాత ఆయన కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏమైనా ఉంచే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎస్ సార్, ముఖ్యంగా ఐబొమ్మ రవి ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా అతను ప్రతి క్షణం కూడా పోలీసుల నిఘాలోనే ఉంటాడు. ఎందుకంటే తనకున్న టెక్నాలజీతోని ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అంటే ఎక్కడో బయట కంట్రీలో ఉండి అంటే కొన్ని దీవుల్లో ఉండి కూడా ఇటు ఇండియాకి సంబంధించి సినీ ఇండస్ట్రీని మొత్తం కూడా షేక్ చేసిన ఐబొమ్మ రవి తనకున్న టెక్నాలజీతో ఏదైనా చేయగలుగుతాడు. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా అదే మెయిన్ పాయింట్గా తీసుకొని తనను ఇంటర్నెట్ వాడొద్దంటూ కూడా హైకోర్టు ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఇంటర్నెట్ వాడాలనుకుంటే పోలీసులు ఏదైతే పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఐబొమ్మ రవిపై పూర్తిగా నిఘా ఉంటుంది. తను చేసే ప్రతి పనిపై పోలీసులు నిఘా పెడుతూనే ఉంటారు. అయితే తను ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ నెంబర్ వాడుతున్నారు, ఎవరెవరికి కాల్స్ చేస్తున్నాడు, అయితే ఆ ఫోన్లో ఇంటర్నెట్ ఉందా లేదా అనేది అయితే పూర్తిగా ఏదైతే పోలీసులు దృష్టి సారిస్తారో. అయితే ఒకవేళ ఇంటర్నెట్ వాడాల్సి వస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ తీసుకోమన్నారు. కాబట్టి తను ఇంటర్నెట్ వాడాలనుకుంటే ఎలాంటి పర్మిషన్స్ తీసుకుంటాడు అంటే ఏ విధంగా ఇంటర్నెట్ యూజ్ చేస్తాడు, డిజిటల్ రంగంలోని ఏ విధంగా తను ఆ ఇంటర్నెట్ యూజ్ చేస్తాడు అనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు ముందుగానే నిఘా పెడతారు. అయితే తను అంటే ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వాడతారు, ఐపీ అడ్రస్తో సహా ప్రతి ఒక్కటి కూడా పోలీసులు నిఘాలో ఉంటుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఐబొమ్మ రిలీజ్ అయిన బయటకు వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి క్షణం కూడా పోలీసుల నిఘా ఐబొమ్మ రవిపై ఉంటుందని చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ కుమార్.